హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంటికి వచ్చిన అక్షయ్ అయితే పార్వతి నిలదీస్తూ ఉంటుంది. రే అక్షయ్, ఏంట్రా నే విన్నది నిజమేనా? ఆ అవని నీకంటే ఎక్కువ పొజిషన్లో కూర్చుందంట. పైగా తను సంతకం పెడితేనే ఆఫీస్లో ఎట్లాంటి ఫైల్ అయినా బయటకు వెళ్తుందంట అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని నిలదీస్తుంది. అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోతాడు. ఇక పక్కన ఉన్న పల్లవి, ఇంకా మీకు అర్థం కాలేదా అత్తయ్య? మీరన్నది నిజమే, అందుకు బావగారి దగ్గర సమాధానం లేదు, అందుకే బావగారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో శ్రేయ, చూడండి బావగారు, మీరు అవని యొక్క విషయంలో ఏమీ చెయ్యలేకపోతున్నారు, కానీ మీరు ఏం మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే ఆ అవని అక్క ఇంకా రోజు రోజుకి మితిమీరిపోతుంది అని చెప్పి శ్రేయ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా కమల్ అయితే, మొదలెట్టారా, ఇంకా మొదలు పెట్టలేదేంటా అని అనుకుంటున్నాను. ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన మనిషికి కాస్త కాఫీనో మంచినీళ్ళు ఇవ్వాలి కానీ ఏంటి గొడవ అని చెప్పి ఇక కమల్ అయితే వాళ్ళ ముగ్గురు మీద విరుచుకుపడతాడు. ఇంకా పల్లవి అయితే, బావా నువ్వు మీ వదిన మీద ప్రేమతో మీ వదిన్ని వెనకేసుకొస్తున్నావు, కానీ అక్కడ బావగారి పరువంతా పోయిందని నీకు అర్థం కావట్లేదా? ఆయన నీకు సొంత అన్నయ్య అని అంటుంటే, మా అన్నయ్య పరువు పోయిందా? అది ఎక్కడ పోయింది చెప్పండి, వెళ్ళి వెతికి తీసుకొస్తాను. పోయిందని చెప్తున్నది మీరే కదా అని చెప్పి ఇక కమల్ అయితే వాళ్ళతో వెటకారంగా మాట్లాడతాడు. ఇక అక్షయ్, ఆపండి ఆపండి, ఏంటి గొడవ? చూడండి, నాకెట్లాంటి పరువు పోలేదు, నా వల్ల మీరెవ్వరూ గొడవలు పడనక్కర్లేదు అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. చెప్పాడుగా అన్నయ్య, ఆయన వల్ల ఎవ్వరూ గొడవలు పడద్దు, అలాగే ఆయన పరువేమీ పోలేదని. ముందు నోరు మూసుకుని లోపలికి వెళ్ళండి అని చెప్పి కమల్ అయితే ఇక ముగ్గురిని గదమాయించి లోపలికి పంపిస్తాడు. ఇంతలో శ్రీకర్ అయితే కమల్ దగ్గరకు వచ్చి, కమల్, ఈ రకంగా అయినా సరే అన్నయ్య వదిన ఒకే దగ్గర ఉంటారు, తర్వాత ఒకరంటే ఒకరు అర్థం చేసుకుంటారు. వదిన ఏ తప్పు చేయలేదని అన్నయ్య ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతుంటే కమల్, అవును అవునన్నయ్య, నువ్వు చెప్పింది నోటికి ముమ్మాట్లు నిజం. వదిన ఎట్లాంటి తప్పు చేయలేదని ఖచ్చితంగా అన్నయ్య తెలుసుకుంటాడు అని చెప్పి ఇక కమల్ శ్రీకర్ మాట్లాడుకుంటూ ఉంటే పల్లవి అయితే, అవునవును, మీ వదిన అన్నయ్య కలిసిపోయి సంతోషంగా సరదాగా ఉంటుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి మీకులాగా పిచ్చిదాన్ని కాదు. వాళ్ళిద్దరినీ జీవితంలో కలవకుండా చేస్తాను, ఇక ఆఫీస్ మెట్లు ఎక్కనివ్వకుండా చేస్తాను అవనిని అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఎప్పట్లాగానే ఉదయాన్నే అవని అయితే హడావుడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే ఇంతలో ప్రణతి అవని దగ్గరకు వచ్చి, వదిన ఆఫీస్లో అంతా బాగానే ఉంది కదా అని అంటుంటే, ఏమైంది ప్రణతి అలా అడుగుతున్నావు అని అంటుంటే, అది కాదని వదిన, నువ్వు ఆఫీస్కి రావడం అన్నయ్యకి ఇష్టం లేదు కదా, అన్నయ్య మాటలతో నిన్నేమన్నా బాధ పెడుతున్నాడేమో అని అడగడంతో ఇక అవని, చూడు ప్రణతి, ఒకప్పుడు మీ అన్నయ్య ఇష్టం వచ్చినట్టు నా గురించి మాట్లాడేవారు, నన్ను బాధ పెట్టేవారు, కానీ ఇప్పుడు మీ అన్నయ్యకే నేను బాస్నయ్యాను, ఆయన నాతో మాట్లాడడానికి ఆలోచించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అవని సరదాగా ప్రణతితో చెప్పడంతో ఇంకా ఆ మాటలకి అందరూ కూడా నవ్వేస్తారు. ఇంతలో రాజేంద్ర, అమ్మ అవని, కారు వచ్చింది, నువ్వు ఆఫీస్కి బయలుదేరు, నువ్వే లేటుగా వెళ్తే మిగతా వాళ్ళందరూ ఇంకా లేటుగా వస్తారు అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, ఇదిగో బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక అవని అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక అవని ఆఫీస్లో కూర్చుంటుంది కానీ అక్షయ్ ఎంతసేపటికి రాడు, ఏమైంది దీనికి ఇంకా రాలేదు అని చెప్పి అవని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంట్లో పార్వతి అయితే, అక్షయ్ ఏంట్రా నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదు అని అంటుంటే, లేదమ్మా, ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళాలని అస్సలు అనుకోవట్లేదు, అవని పక్కన కూర్చుని నేను వర్క్ చేస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే, బావగారు కూడా ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి
నేను అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను అని చెప్పి ఇంకా పల్లవి తన మనసులో అనుకుంటూ, నిజమే బావగారు, ఇష్టం లేని వ్యక్తి పక్కన కూర్చుని పని చేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది అని అంటుంటే, ఇష్టం ఉన్నా లేకపోయినా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళడం ముఖ్యం, అన్నయ్య ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే తీరాలి అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే, ఈ తింగరోడొకడు ఈరోజు ఎలాగైనా సరే బావగారిని వెళ్లకుండా చేద్దామనుకుంటే వీడేంటి బావగారిని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటుంది. ఇక అక్షయ్ అయితే, రై నేనేమి అవనిని భయపడి ఆఫీస్కి వెళ్ళను అన్నట్లా, ఈరోజు నాకు కాస్త హెల్త్ ఇష్యూ ఉంది అందుకే వెళ్ళట్లేదు అని అంటుంటే, ఒక్కసారిగా పార్వతి అలాగే కమల్ అక్షయ్ దగ్గరకు వచ్చి, అన్నయ్య ఏమైంది అన్నయ్య, నీకు బాగానే ఉంది కదా అని అంటుంటే, నాకు బాగానే ఉంది, కాస్త హెడేక్గా ఉంది, అందుకే ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలని అనుకోవట్లేదు అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, పల్లవి ఏంటి మీరు బావగారు హెల్త్ బాగాలేదు అని చెప్పినా సరే ఆఫీస్కి వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నారు, ఒక్కరోజు బావగారు ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ మీ వదిన ఆఫీస్ని మెయింటైన్ చేయలేదా అని చెప్పి ఇంకా పల్లవి అయితే కమల్ని రెచ్చగొట్టడంతో, కమల్ చూడు మా వదిన టాలెంట్ ఏంటో నాకు తెలుసు, ఇంత పెద్ద కుటుంబాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో తెలిసిన వదిన ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ని ఎట్లా మెయింటెనెన్స్ చేయాలో తెలీదా అని చెప్పి ఇక కమల్ అయితే, అనయ్య నువ్వు రెస్ట్ తీసుకో రేపెళ్ళొచ్చు అని చెప్పి ఇక తనైతే లోపలికి వెళ్ళిపోతాడు. అలాగే పల్లవి అయితే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. బావగారు ఆఫీస్కి రావట్లేదు, ఇక డాడ్ వేసిన ప్లాన్ని అమలు చేయాలి అని చెప్పి ఇంకా పల్లవి బయటకు వెళ్ళి ఇక చక్రధర్కి కాల్ చేస్తుంది. డాడ్ మనం అనుకున్నట్టు ఈరోజు ఆ ప్లాన్ని వర్కౌట్ అయ్యేలా చేయాలి, ఈరోజు బావగారు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్కి చెప్పడంతో, ఓకే బేబీ ఇదిగో ఇప్పుడే మన వాళ్ళు వెళ్తారు అని చెప్పి ఇక చక్రధర్ కాల్ కట్ చేసి మరొకరికి కాల్ చేసి చెప్తాడు. ఇక చక్రధర్ కాల్ పెట్టిన మరుక్షణం ఆఫీస్లో వర్క్ చేస్తున్న అవనికి ఇంకా పిఏ వచ్చి మేడం మిమ్మల్ని కలవడానికి ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చారు అని చెప్పడంతో, ఏంటి నన్ను కలవడానికి పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చారా, ఇవాళ అక్షయ్ గారు కూడా లేరు కదా అని చెప్పి అవని చెప్పడంతో, మేడం వాళ్ళు మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతారంట, వాళ్ళు ఫారెన్ డీలర్స్ మీతో ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చారు మేడం అని చెప్పడంతో ఇక అవని వాళ్ళని రమ్మని పిలుస్తుంది. వాళ్ళైతే లోపలికి వచ్చి వాళ్ళ కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలని వాళ్ళ ప్రపోజల్ని ఇక అవనితో చెప్పడంతో, అవని అంత పెద్ద కంపెనీ నుంచి వాళ్ళకి ప్రపోజల్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంకా అవని అయితే రాజేంద్రకి కాల్ చేసి, మావయ్య గారు ఒక పెద్ద కంపెనీ నుంచి మనకి డీల్ వచ్చింది, ఆ ప్రపోజల్ కనుక మనం యాక్సెప్ట్ చేస్తే మన కంపెనీ ఒక ఇండియాలోనే కాదు ఫారెన్లో కూడా మారుమోగుతుంది అని చెప్పి ఇంకా అవని చెప్పడంతో, వావ్ కంగ్రాట్స్ అవని, వెళ్ళిన 2 రోజుల్లోనే చాలా పెద్ద బిజినెస్ డీల్ తీసుకొచ్చావు, నిజంగా నేను చూస్తుంటే గర్వంగా ఉంది అని చెప్పి రాజేంద్ర చెప్పడంతో, మావయ్య గారు మరి ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలి అని చెప్పడంతో, సరేనమ్మా ఒక్కసారి నువ్వు వచ్చేటప్పుడు ఆ ఫైల్ తీసుకురా, అన్నీ చెక్ చేసి తర్వాత సంతకం పెడదాం, ఆ కంపెనీతో మనం డీల్ కుదుర్చుకుందాం అని చెప్పి ఇక రాజేంద్ర అవనితో చెప్పడంతో, అవని సరే మావయ్య గారు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అలాగే వాళ్ళతో కూడా, చూడండి మీరు రేపు ఉదయం 9 గంటలకి వచ్చినట్టయితే మీతో ఈ డీల్ గురించి మాట్లాడతాం, అలాగే మా మావయ్య గారి ఫైల్ను ఒకసారి చెక్ చేస్తా అన్నారు అని చెప్పడంతో, ఓకే మేడం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు. ఇక అవని అయితే ఆ ఫైల్ మొత్తాన్ని చెక్ చేస్తుంది. ఇంకా అంతా కూడా కరెక్ట్గా ఉండడంతో అవని ఇక ఆ ఫైల్ని పక్కన పెడుతుంది. అలాగే అక్షయ్ రాకపోవడంతో ఇక అవని అయితే మేనేజర్తో చెప్పి అక్షయ్కి కాల్ చేపిస్తుంది. ఇంకా మేనేజర్ అయితే, మేడం అక్షయ్ సార్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందంట, ఈరోజు రానని చెప్పారు అని చెప్పడంతో, ఏంటి ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందా, ఏమైందంట అని అంటూ ఉంటే, ఏమో తెలీదు మేడం, కానీ సార్ ఇవాళ ఆఫీస్కి రానని చెప్పారు అని చెప్పడంతో ఇక అవని సరే అని చెప్పి ఇక తను ఒక్కతే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఫైల్స్ మీద సంతకాలు పెట్టుకుంటూ అదే హడావుడిలో ఉంటుంది. ఇంకా పల్లవి ప్లాన్ చేసుకున్నట్టు ఆఫీస్ క్లోజ్ అయ్యే టైంలో
పల్లవి ఇంకా అవని బయటకు ఎప్పుడు వస్తుందా అని బయట కారులో కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఏదో చెప్తుంది. అలా చెప్పడంతో అతను కూడా సరే మేడం అని చెప్పి ఇంకా అతను డబ్బులు తీసుకుని పల్లవి ప్లాన్ చేసిన ప్లేస్లో ఆగి నుంచుంటాడు. ఇక అవని అయితే ఆఫీస్ నుంచి బయటకైతే వస్తుంది. ఇంకా తను ఎప్పట్లాగానే కారెక్కి ఇంకా ఇంటికి బయలుదేరుతున్న టైంలో అవనికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్లో అవనిని మెడిసిన్ తీసుకురమ్మని చెప్పడంతో బాబాయ్ మీరు ఎక్కడున్నారు అని అడగడంతో చూడమ్మా అవని, నేను బయటున్నాను, వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది, అందుకే కాస్త నువ్వు వచ్చేటప్పుడు ఆ మెడిసిన్ తీసుకురామ్మా అని చెప్పి ఇక దయాకర్ అవనికి ఫోన్ చేసి చెప్పినట్టుగా కావాలని పల్లవి ఒక వ్యక్తితో కాల్ చేపించి ఇక దయాకర్ వాయిస్తో అవనికి చెప్పడంతో అవని ఇంకా సరే అన్నట్టుగా కాల్ కట్ చేస్తుంది. ఇక దారిలో ఒక మెడికల్ షాప్ దగ్గర కార్ ఆపి తనకు కావాల్సినవి ఇంకా ఆ షాప్లో తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో పల్లవి ప్లాన్ చేసిన వ్యక్తి అక్కడికి వచ్చి కావాలని డ్రైవర్తో ఏదో అడ్రస్ అడుగుతున్నట్టు మాటల్లో పెడతాడు. ఇక అవని కారులో ఉన్న ఫైల్ని మార్చడం కోసం పల్లవి ఎవ్వరికీ తెలియకుండా తను తీసుకువచ్చిన దొంగ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి ఆ ఫైల్లో పెట్టేస్తుంది. ఇక తను అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అవడంతో పల్లవి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తూ అతనికి కూడా సైగ చేస్తుంది. ఇక అతను కూడా సరేనండి థ్యాంక్ యూ అని చెప్పి ఇక అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక అవని వచ్చి డ్రైవర్ కార్తీ అని చెప్పి కార్ ఎక్కి కూర్చుంటుంది. కానీ అవనికి ఏదో ఒక రకమైన అనుమానం వస్తుంది. కార్ అంతా చూస్తుంది, అలాగే ఫైల్ వైపు చూస్తుంది. కానీ అవని మళ్ళీ నార్మల్గానే కూర్చుని ఇంకా ఇంటికైతే వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన అవని ఫైల్ తీసుకుని డైరెక్ట్గా రాజేంద్ర చేతిలో పెడుతుంది. రాజేంద్ర, చూడమ్మా, నువ్వు అన్నీ చెక్ చేశానంటున్నావు కాబట్టి ఇక నేను చూడాల్సిన అవసరమే లేదు, ఇదిగో వీటి మీద ఇప్పుడే సంతకాలు పెట్టేస్తాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఆ ఫైల్ మీద సంతకం పెట్టబోతూ ఉంటే అవని, ఆగండి మావయ్య గారు, ఒక్కసారి మొత్తం చెక్ చేయండి, నేను ఆఫీస్కి వెళ్ళి 2 రోజులే అయ్యింది, అక్కడ అంతా కూడా నాకు కరెక్ట్గా తెలీదు, మీరొక్కసారి మొత్తం చూస్తే అని అంటుంటే, చూడమ్మా, నువ్వు వెళ్ళింది 2 రోజులే కావచ్చు, కానీ నీ వల్ల మన కంపెనీ ఫారెన్లో కూడా పేరు తెచ్చుకోబోతుంది, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు ఇదంతా చెక్ చేశానంటున్నావు కాబట్టి ఇక వీటి మీద నేను సంతకాలు పెడతాను, మళ్ళీ నేను దీన్ని చెక్ చేస్తే నిన్ను అనుమానించినట్టుంటుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అన్నింటి మీద సంతకాలు పెట్టేస్తాడు. ఇక అవని అయితే ఆ ఫైల్ని జాగ్రత్తగా పెడుతుంది. ఇదంతా కూడా దొంగచట్టగా చూసిన పల్లవి తెగ సంబరపడిపోతుంది. ఎందుకంటే తను అందులో డాక్యుమెంట్స్ని మార్చిన సంగతిని గుర్తు చేసుకుని తెగ ఆనందపడుతుంది. అవని, ఎన్ని రోజుల నుంచి నువ్వు నేను చేసే ప్రతి పనిని ఎదుర్కొని నాకే ఎదురు నిలబడ్డావు కదా, ఇక ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, ఇక అంతా ఈ పల్లవి రాజ్యమే అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ ఆనందపడిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే పల్లవిని చూస్తుంది. పిన్నేంటి ఇక్కడి నుంచి దొంగచాటుగా చూస్తుంది, ఖచ్చితంగా పిన్ని నా కోసమే వచ్చుంటుంది అని చెప్పి ఆరాధ్య పిన్ని అని పిలవడంతో ఒక్కసారిగా పల్లవి ఉలిక్కి పడుతుంది. ఇదేంటిది, ఆరాధ్యకి ఇట్లా దొరికిపోయాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే కంగారు పడుతూ, అమ్మా ఆరాధ్య, ఎట్లా ఉన్నావమ్మా, నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చాను, నువ్వు బాగానే ఉన్నావు కదా, లోపలికి వచ్చి నీతో మాట్లాడాలని ఉంది, కానీ మళ్ళీ నేను లోపలికి వస్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది, పోనీలే నువ్వు కనిపించో అది సంతోషం అని చెప్పి ఇక ఆరాధ్యతో పల్లవి మాట్లాడుతూ, చూడమ్మా ఆరాధ్య, నేను ఇక్కడికి వచ్చానని మళ్ళీ ఎవరితో అనద్దు, అలా చెప్తే మళ్ళీ లేనిపోని గొడవలు మొదలవుతాయి అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా తెలివిగా ఆరాధ్యని ఏమారుస్తుంది. ఇక ఆరాధ్య కూడా సరే పిన్ని, నువ్వు వచ్చిన సంగతి నేను ఎవ్వరికీ చెప్పను అని చెప్పి ఇక ఆరాధ్య బాగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా పల్లవి అయితే అమ్మయ్య, నేను వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలీదు అని చెప్పి ఇక అక్కడి నుంచి పల్లవి అయితే వెళ్ళిపోతుంది.
ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఆ కంపెనీ డీలర్స్ మళ్ళీ ఆఫీస్కి అయితే వస్తారు. అక్షయ్ కూడా ఆఫీస్లో కూర్చోవడంతో వాళ్ళిద్దరూ నమస్కారం అక్షయ్ గారు, నిన్న మీరు ఆఫీస్లో కనిపించలేదు అని అంటుంటే కాస్త హెల్త్ ఇష్యూ వచ్చింది, అందుకే రాలేకపోయాను, మీరు ఎందుకు వచ్చారు అని అడగడంతో అదే సార్, మేము ఒక బిజినెస్ డీల్ గురించి మేడం గారితో మాట్లాడాము, అలాగే మేము మా కంపెనీ ప్రాజెక్టులన్నీ మీ కంపెనీకి ఇవ్వాలి అనుకుంటున్నాం, పైగా ఇక్కడే కాకుండా ఫారెన్లో కూడా ఫారెన్ డీల్స్ కూడా మీకు మీ కంపెనీ మీద నమ్మకంతో మీకు ఇవ్వాలని వచ్చాం అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే చాలా సంతోషిస్తాడు. ఇంతలో అవని వచ్చేసారా, ఇదిగోండి మీ మీ ఫైల్ మీద మావయ్య గారు సంతకాలు పెట్టారు, ఇక మీ డీల్ ఓకే అయిపోయినట్టే అని చెప్పి ఇక అవని అయితే ఆ కంపెనీ వాళ్ళ చేతిలో ఫైల్ అయితే పెడుతుంది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆ ఫైల్ని తీసుకుని ఇక అక్కడి నుంచి బయటకైతే వెళ్తారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న పల్లవి అలాగే చక్రధర్ వాళ్ళని చూడటంతో పల్లవి తెగ ఆనందపడిపోతూ, డాడ్, ఎన్ని రోజుల నుంచి ఈ ఆస్తికి నేను మహారాణిని అవ్వాలని ఎంతగానో ఆశపడ్డాను, ఈ రోజుతో నా కోరిక నెరవేరుతుంది. ఇంత ఈజీగా ఆస్తి మొత్తం నా పేరుకి మారిపోతుందని కలలో కూడా ఊహించలేదు. ఇక నిన్ను బిజినెస్లో ఢీ కొట్టే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో చెప్పి తెగ సంబరపడిపోతుంది. ఇంకా ఇంతలో ఆ డీలర్స్ వచ్చి ఆ ఫైల్ని చక్రధర్ చేతిలో పెడతారు. ఇక చక్రధర్ అయితే థ్యాంక్ యూ అండి, ఇదిగోండి మీకు రావాల్సిన అమౌంట్ అని చెప్పి సూట్ కేసుతో కొంత డబ్బుని వాళ్ళ చేతికి ఇస్తాడు. వాళ్ళిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చక్రధర్ అయితే ఆ ఫైల్ మొత్తాన్ని ఓపెన్ చేసి ఇంకా పేపర్స్ని తిరిగేస్తూ ఉంటాడు. కానీ అందులో ఉన్న మ్యాటర్ చూసి ఒక్కసారిగా చక్రధర్ ఫైల్ని కింద పడేసి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక చక్రధర్ని చూసిన పల్లవి, డాడ్, ఏమైంది డాడ్, ఏం జరిగింది అని చెప్పి ఇక ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూడటంతో పల్లవికి కూడా దిమ్మ తిరిగిపోతుంది. ఇంతలో అవని అక్కడికి వచ్చి, ఏంటి ఫైల్ చూసి ఒక్కసారిగా గుండాగిపోయిందా అని అంటుంటే ఇక పల్లవి అవని వైపు చూసి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, నేను మాట్లాడేది కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నువ్వే ఇంకా ఫైల్ చూసిన స్పృహలోనే ఉన్నావు, బయటికి రాలేకపోతున్నట్టున్నావు అని అంటుంటే, ఏయ్ అని అంటుంటే, ఛీ నోర్మోయ్, నిన్న నువ్వు కారులో దూరి ఈ డాక్యుమెంట్స్ని మార్చిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలుసు నువ్వేంటో నీ బుద్ధేంటో, అయినా నీకెన్నిసార్లు చెప్పినా ఇంకా బుద్ధి రావట్లేదా? నీ బుద్ధి మార్చుకోవా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని 4 దులుపుతుంది. పల్లవి అయితే ఏయ్ అని అంటుంటే, అరవకు, గట్టిగా అరిచావంటే లోపల నుంచి మీ బావగారు, అదే మా ఆయన అక్షయ్ వచ్చాడంటే నీ బండారం మొత్తం బయటపడుతుంది. నువ్వు మీ నాన్న కలిసి చేసిన తప్పుడు పనులన్నింటికి తరువాత ఆయనకి సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని తిడుతుంది. పల్లవి అయితే ఏయ్ అసలు నిన్ను అని చెప్పి ఇక పల్లవి చాలా ఆవేశంగా అవని మీదకి వెళ్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న చక్రధర్ అయితే, బేబీ, ఇప్పుడు కాదు, మనం దీంతో తర్వాత మాట్లాడదాం, ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పద, నిజంగానే అల్లుడు చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే ఆ పల్లవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని అయితే పల్లవి వేసిన ప్లాన్ని అట్టర్ ఫ్లాప్గా తిప్పికొట్టడంతో పల్లవి తట్టుకోలేక చాలా సీరియస్గా ఇంకా కారు నుంచి కిందకి దిగి చేతికి దొరికినవన్నీ పడేస్తూ ఉంటుంది. ఇంకా చక్రధర్, బేబీ కూల్, ఇట్లా జరుగుతుందని మనం కూడా ఊహించలేదు కదా అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, డాడ్, ఆ అవని నేను ఏం చేసినా సరే ప్రతి దానికి ఇట్లాగే అడ్డుపడి నాకు ఎదురు పడుతుంది, దాన్ని బ్రతకనివ్వకూడదు, ఎట్లా అయినా సరే దాన్ని చంపేయాలి, అప్పుడే నేను సంతోషంగా ఉండగలుగుతాను అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో చెప్పడంతో చక్రధర్, బేబీ, నువ్వేం కంగారు పడకు, ఆ అవని గురించి నేను చూసుకుంటాను, ఇప్పుడు ఫెయిల్ అయ్యాం కానీ ఎప్పుడు ఫెయిల్ అవ్వాలని లేదు కదా,
అవని అంటూ నేను చూస్తాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని కూల్ చేస్తాడు. ఇంకా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంటికి వచ్చిన అక్షయ్నైతే పార్వతి నిలదీస్తూ ఉంటుంది. రే అక్షయ్,